రాజమండ్రిలో వైద్య రంగంలో మరో కీలకం ముందడుగు పడింది. యశోద ఆసుపత్రిలో అత్యాధునిక నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ జన్యు విశ్లేషణ కేంద్రం అందుబాటులోకి వచ్చింది. క్యాన్సర్ రోగుల జన్యు మార్పులను విశ్లేషించి వారికి ఎలాంటి చికిత్స, ఎలాంటి ఔషధం మెరుగ్గా పనిచేస్తుందో గుర్తించేందుకు ఈ టెక్నాలజీ ఉపయోగపడనుంది. ఇక క్యాన్సర్ చికిత్సను మరింత ఖచ్చితంగా, వేగంగా అందించడమే లక్ష్యంగా కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వైద్య నిపుణులు తెలిపారు. నా పేరు డాక్టర్ శిఖర్ కుమార్. నేను ఒక క్యాన్సర్ స్పెషలిస్ట్, అది మెడికల్ ఆంకాలజీ స్పెషలిస్ట్ ఉన్నాను. నేను లాస్ట్ 4 years నుంచి నేను యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ హైదరాబాద్లో పని చేస్తున్నాను. సో ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టేది ముఖ్య కారణం ఎందుకంటే మేము రీసెంట్లీ యశోద హాస్పిటల్ హైదరాబాద్లో ఒక లేటెస్ట్ మషిన్ ఇన్స్టాల్ చేశాము. ఈ మషిన్ పేరు ఎన్జిఎస్. సో ఎన్జిఎస్ ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్. సో మాకు ఇప్పుడు తెలుసు దట్ క్యాన్సర్ రేట్స్ పెరుగుతున్నాయి మన దేశంలో. అండ్ ఎస్పెషలీ #1 క్యాన్సర్ ఇండియాలో ఇప్పుడు ఏముందంటే లంగ్ క్యాన్సర్స్, అంటే ఊపిరితిత్తు క్యాన్సర్స్ చాలా పెరిగిపోయింది. సో క్యాన్సర్ రేట్స్ కూడా పెరుగుతున్నాయి. అట్ ద సేమ్ టైం మన క్యాన్సర్ డయాగ్నోసిస్ చేసేది టెక్నాలజీ అండ్ ట్రీట్మెంట్ అయ్యేది ఆప్షన్స్ కూడా చాలా పెరిగిపోయింది. దీంట్లో ఒక చాలా ఇంపార్టెంట్ టెక్నాలజీ అంటే ఎన్జిఎస్ టెక్నాలజీ. ఈ ఎన్జిఎస్ అంటే ఏం చేస్తుంది అంటే, మనకి అందరికీ తెలుసు దట్ ఏదైనా పేషెంట్ క్యాన్సర్ ఎలా డయాగ్నోస్ అవుతారు, వాళ్ళు బాడీ నుంచి మేము ఒక శాంపుల్ తీసుకుంటాం, దానికి బయాప్సీ అంటాము. ఆ బయాప్సీ చేసిన తర్వాతనే క్యాన్సర్ కన్ఫర్మ్ అవుతుంది. కానీ మనిషికి క్యాన్సర్ ఒక రకాలు ఉండదు. ప్రతి మనిషికి క్యాన్సర్లో కొన్ని వాళ్ళ క్యాన్సర్ కణాల లోపల డిఎన్ఏలో కొన్ని యూనిక్ మ్యూటేషన్స్ ఉంటాయి. ఈ మషిన్ ద్వారా మేము ఆ బయాప్సీ శాంపుల్స్ మీద వాళ్ళ డిఎన్ఏ అనాలిసిస్ చేసి ఆ ప్రతి మనిషికి ఆయనకి యూనిక్ మ్యూటేషన్స్ ఏముంది తొందరగా మనం కనుక్కోవచ్చు. అండ్ ఆ మ్యూటేషన్స్ ప్రకారం ఆ పేషెంట్కి టార్గెటెడ్ ప్రిసిషన్ మెడిసిన్స్ ద్వారా క్యాన్సర్ క్యూర్ రేట్స్ మేము పెంచవచ్చు.